ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. Forum for Truth Seekers, Satyānveshakula Brundam, Foundations of Esoteric Philosophy, Nigodha Tattva Shastra Bulam. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 51వ పాఠము 27/2022 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవాట్స్కీ తన జీవిత కాలం అంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో అత్యద్భుతముగా మానవాళికి అందించిన ISIS Unveiled, The Secret Doctrine, The Voice of the Silence, The Key to Theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవాట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవాట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవాట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చింది. అపార జ్ఞాన సంపదతో వలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలము ఏమిటి అనే విషయము ఆకలింపు చేసుకొనుటకు
ఆ గ్రంథంలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదహరించబడినవని, వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లాండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామే ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానంగా సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్తాంశములను సేకరించి ప్రతిదానికి తాను స్వయంగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఈసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్పి బ్లావెట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడం జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి సత్య స్వరూపముగా మారుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. సీక్రెట్ డాక్టర్ గ్రంథాన్ని అధ్యయనం చేయటానికి ముందుగా దాంట్లో ఇచ్చిన విషయం ఏంటి అసలు, ఆ మూలమునికి సంబంధించినటువంటి ఆ విషయం ఏంటి అసలు, ఏ పద్ధతిలో ఏ దృక్పథంతో ఈ గ్రంథాన్ని మనం చదవాలి అని ఎవరు చెప్పారు ఈ విషయాలు? రచయితే, అంటే దాన్ని వ్రాసినామే రైటర్ అందింపబడితే రాసినాము కాబట్టి రైటర్, ప్రయాసకారు అందింపబడింది. ఆ అందింపబడిన దానిని అందింపబడినట్టుగా రాసుకుంటూ వెళ్ళిపోయింది. అందుకని రైటర్ అని చెప్తున్నాం. ఆధార్ అనుకుంటాం. ఆధార్ అంటే తనకు సొంతగా అందినటువంటి, తను సొంతగా భావిస్తున్నటువంటి ఆ విషయాలని వివరించు మనకి రాసినప్పుడు ఏమవుతుందంటే ఆధార్ అనే పేరు, రచయిత ఆధార్. తనని ఆధార్గా చెప్పుకోలేదా, తనని రైటర్ గా చెప్పుకుంటారు. గొప్ప గ్రంథం, కొన్ని వందల సంవత్సరాలకి పనికొచ్చే గ్రంథం, రైటర్ నాట్ ఆథర్. ఇటువంటి గ్రంథాన్ని మనం దాంట్లోకి వెళ్ళి అది అధ్యయనం చేయటానికి ముందుగా ఏ దృక్పథంతో మీరు దాంట్లోకి అడుగు పెట్టాలో చివరి సంవత్సరాల్లో ఆమె దేహం విడుస్తారన్నగా తన చుట్టూ చేరిన వాళ్ళని ఉద్దేశిస్తూ కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఆమె ముఖతః ఆమె నోటితో చెప్పబడ్డ విషయాలు ఇప్పుడు ఆమె దగ్గర మనం ఆ విషయాలను వింటున్నాము. అంటే తమాషా ఏంటంటే ఎంత చేస్తే ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయి? సీక్రెట్ డాక్టర్లోనే ఉన్నాయి. బయట ఎక్కడి నుంచో మళ్ళీ వేరేగా మనం తీసుకోవట్లే. వీటిని వెంటనే ఆమె సూచించిందనమాట, ముందు ఇది చదవండి అని చెప్తూ వచ్చింది. ఎక్కడ ఉన్నాయి అవి? సీక్రెట్ డాక్టర్లోనే. మనం మామూలుగా గ్రంథంగా చూసినప్పుడు ఆ వరుసలో వెళ్ళిపోతుంది, ఆ మధ్యలో ఉంటాయి అవి. ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్, ప్రిన్సిపల్స్ మధ్యలో ఎక్కడో ఉంటాయి. 1 ఫండమెంటల్ లా మధ్యలో ఎక్కడో ఉంది. 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ మధ్యలో ఎక్కడో ఉంది. అది
పుస్తకం తీయంగానే రావు ఇవి. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 6 నెంబర్డ్ ఐటమ్ సమ్మింగ్ ఆఫ్, అది ఎక్కడో ఆమె ఏం చేసిందంటే వీటన్నిటిని ఒక చోటకి చెప్పేటప్పుడు కల్లా ఇప్పుడు NTH హాస్కిన్స్ అన్నామే వాటన్నిటిని సేకరించి ఒక చోటకి చేర్చి ఈ గ్రంథంగా మన చేతికి అందించారు. ముందు ఇది చదువుకోండి, అప్పుడుగా సీక్రెట్ డాక్యుమెంట్లోకి వెళ్ళండి అని చెప్పుకొచ్చారు. నిన్న మనం 4వ నెంబర్డ్ ఐటమ్ చదువుకున్నాం. ఈ జగత్తులో వస్తు సముదాయం అంతా మాయయే, ఎందుకనగా ఈ వస్తు సముదాయం అంతా తాత్కాలికమైనది, తాత్కాలికంగా ఉంది కాబట్టి మార్పులకి గురవుతున్నది కాబట్టి ఇప్పుడుండి మరో క్షణంలో లేకపోతే మరో రోజుకో కనుమరుగు ఉండేది కాబట్టి ఇదంతా మాయే అని చెప్పుకుంటూ వచ్చారు. మినుగురు పురుగు నుండి సూర్యుని వరకు ఉన్న ప్రాణి సముదాయం అంతా తాత్కాలికమే. సుస్థిరము పరిణామరహితమైన ఏకతత్వంతో పోల్చి చూచినప్పుడు ఈ సృష్టి అంతా తత్వవేత్త దృష్టికి ఎండమావి వంటిది, భ్రమ కొలిపేది అని, లేనిది ఉన్నట్టుగా అనిపిస్తూ ఉండేది. మనకి తాడు అక్కడ ఉంది కానీ పాము అని మనకి భావన కలుగుతుంది. ఈ భౌతిక జగత్ అంతా కూడా, ఈ స్థూల జగత్ అంతా ఎలాగా కనిపిస్తుంది మనకి, పాము లాగా అన్నట్టు అనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నదేంటి, తాడు. ఉన్నది కాకుండా ఇంకొకటి భాషించటం, మనకి భ్రమ కల్పించటం. అందుకని దీన్ని మాయా అని అన్నారు. అయితే ఈ జగత్తులో జీవించే అప్రాజ్ఞులైన జీవుల దృష్టికి ఈ జగము నిజమైనదిగా గోచరించింది. ఈ జగత్తు ఎంత నిజమైనదో ఆ జీవులు కూడా అంత నిజమైన వారు. నిన్న 4వ నెంబర్ స్టేట్మెంట్ ఆ విధంగా చూసాం. అయితే ఆ మాయనే మనం ఒక సంకేతంగా తీసుకుని దాని ద్వారానే మనం ఆ ఏకత్వానుభూతిలోకి ఎలాగ వెళ్ళాలో కూడా నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు 5వ నెంబర్ స్టేట్మెంట్ చూద్దాం. Everything in the universe, throughout all its kingdoms. వ్యక్తమైన సృష్టి గురించి ఇక వివరాలు చెప్తున్నారు అనమాట. ఎట్లాగా మనం దాన్ని చూడాలి అంటే తాడుని తాడులాగా మనం ఎలాగా భావించాలి, అలాగా మనం తెలుసుకోవాలి. ఒకటిని ఇంకొకటిగా అన్నట్టుగా, ఇప్పుడు మనం ఇతరులకి పని చేస్తూ నా కోసం అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఉన్న విషయమేమో ఇతరులకు పని చేయటం, కానీ మనం అనుకోవటం నా కోసం పని చేస్తున్నాను. ఎవరికి వాళ్ళు తమ కోసం ఈ పనులన్నీ జరుగుతున్నాయి. వినడం కూడా నా కోసం వింటున్నాం, నేను ఇది తెలుసుకోవడం కోసం నేను వింటున్నాను అని అంటున్నాం. చెప్పేవాడు కూడా నేను నా కోసమే ఇతరులకి చెప్తున్నాను, నాకు ఇది తెలుసు అని 10 మందికి తెలియాలి అన్నట్టుగా కానీ, ఏదైనా అదే తెలిసింది చెప్పాలని కానీ నేను చెప్తున్నాను అన్న భావన. ఇక్కడ నా ద్వారా చెప్పబడుతున్నది, నా ద్వారా వినుట జరుగుతున్నది, అది పోయి అది జరుగుతున్నది. చెప్పటం నా ద్వారా చెప్పబడటం, వినడం మా ద్వారా వినపడుతున్నది, వినటం జరుగుతున్నది, నా ద్వారా వినటం జరుగుతున్నది. నా కోసం కాదు, నా కోసం కాదు చెప్పడం, నా కోసం కాదు వినడం. అది యథార్థంగా వాస్తవంగా ఉన్నది, అంటే తాడు అన్నట్టుగా. కానీ మనం ఏమనుకుంటున్నాం, నా కోసం నేను చెప్తున్నాను, నా కోసం నేను వింటున్నాను. పాములాగా, తాడు పాములాగా కనిపిస్తున్నది మనకి. ఆ చీకట్లో ఏమో వెలుగు తక్కువగా ఉన్న సమయంలో కొద్దిగా కనిపిస్తూ ఉన్నది. అది ఆ తక్కువ వెలుగులో చీకట్లు ముసురుకుంటున్న వేళలో తాడు గుండ్రంగా వంకిలుగా తిరిగి ఉండటంతో అది పాము అన్న భావన కలిగింది, భ్రమ కలిగింది. అట్లాగా మనకి చేస్తున్న పనేమో ఇతరుల కోసం, నా కోసం అన్న భావనతో మనం తిరుగుతూ ఉంటాం. దాని నుంచి దీంట్లోకి రావాలి అని, దాన్నే మాయా అన్నాం. సో ఆ మాయను దాటి, అది
తాడుని తాడుగా మనం భావిస్తూ, అంటే ఈ సృష్టి సమస్తము ఒకడే అనేకమయ్యాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఆ విధంగా ఈ సృష్టితో మనం వ్యవహరిస్తూ ఉండడం అనేది మనం చేయాలి. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ త్రూఅవుట్ ఆల్ ఇట్స్ కింగ్డమ్స్, ఎన్నో రకాలు వచ్చేసినాయి, 7 లోకాలు వచ్చినాయి, తర్వాత 7 కింగ్డమ్స్ ఉన్నాయి. ఎలిమెంటల్ కింగ్డమ్, ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, మానవ వర్గు, ఇట్లాగా 7 కింగ్డమ్స్. ఈస్ కాన్షియస్, that is endowed with the consciousness of its own kind and on its own plane of perception. ప్రతిది కూడా ప్రజ్ఞ కలిగి ఉంటుంది. ఏ చిన్న అణువు కూడా ప్రజ్ఞ కలిగి ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది, కాన్షియస్ గా ఉంటుంది. 2 ఐటమ్స్ ఉన్నట్టుగా రూపము, ఆ రూపంలో ఉన్నటువంటి ప్రజ్ఞ, చైతన్యం అని కానీ జీవము, చైతన్యము, ఇట్లా ఏది తీసుకున్న అణువు మొదలుకొని సన్ వరకు, సూర్యుడి వరకు, సూర్యుడు తీసుకున్న మనకు కనిపించేది భౌతిక గోళం, దాన్ని ఆవరించి ఉండి వెలుపులుగా కూడా ఉండేవాడు ఆధ్యాత్మిక సూర్యుడు, ఆ కాన్షియస్నెస్, ఆ ప్రజ్ఞ, ఆ చైతన్యం ఉండేది. మనకు కనిపించేది మాత్రం భౌతిక గోళం. అట్లా ఏదైనా కానీ మనకి కనిపించేది అంతా కూడా రూపానికి సంబంధించింది, భౌతిక రూపానికి సంబంధించి. కాబట్టి ఇవన్నీ కూడా కాన్షియస్నెస్, ప్రజ్ఞ కలిగి ఉంటుంది. మనం వ్యక్తమైన సృష్టిని గమనిస్తున్నామే కాదు, మనకి ఆ 7 స్టాంజర్స్ వివరిస్తున్నప్పుడు సృష్టి ఇలా వ్యక్తమైంది, వ్యక్తమైనప్పుడు ఈ విధంగా ఆల్ కింగ్డమ్స్ వచ్చేసినాయి. ఆ కింగ్డమ్స్ వచ్చేసి అంటే ఈ సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు, ఎలిమెంటల్ కింగ్డమ్, ఖనిజ వర్గు, వృక్ష వర్గు, జంతు వర్గు, ఇలాగ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. వాటన్నిటిని మనం చూస్తున్నాం. ఏంటున్నది, ఎలాగుంది ఇది? ఈ జగత్తులో సృష్టి ఎన్నో అంతర్వులలో ప్రవర్ధిల్లుతున్న జీవరాశులన్నింటికి దేనికి తగినంత ప్రజ్ఞ తనకి ఉంటూ ఉంది. అంటే ప్రజ్ఞ లేకుండా కొత్త రూపంతో నిలబడేది ఏది లేదు ఈ సృష్టిలో. ప్రజ్ఞతో నిండి ఉన్నదన్నమాట సమస్తం, దేన్ని తీసుకున్నా సరే. Endowed with the consciousness of its own kind. ఆ ప్రజ్ఞ ఎంతవరకు వికాసం చెంది ఉంటే అంతవరకు అన్నట్టుగా. ప్రజ్ఞ ఖనిజాల్లో చాలా సుప్తంగా నిద్రాణ స్థితిలో ఉంటుంది. క్రమక్రమంగా ప్రజ్ఞ వికాసం చెందుతూ మేలుకుంటూ మానవుడి దగ్గరికి వచ్చినప్పటికీ, మన దగ్గరికి వచ్చినప్పటికీ బాగా వికాసం చెంది ఉంటుంది. ఇంకా పైకి వెళ్లే కొంది పూర్తి వికాసం చెందుతూ ఉంటుంది. దివ్య మానవుడు వెళ్ళేదాకా, దేవతా గణాలకి అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఇంకా వికాసం చెంది ఉంటుంది. కాబట్టి ప్రజ్ఞ ఉంటుంది, వికాసం అనేక దశల్లో ఉంటుంది, అనేక అంతర్వుల్లో ఉంటుంది. మనకి ఆ వికాసానికి తగినట్టే మన యొక్క వ్యవహారం చేయటం ఉంటుంది, మనం ప్రవర్తించడం ఉంటుంది. Endowed with a consciousness of its own kind and on its own plane of perception. దేనికి తగినంత ప్రజ్ఞ దానికి ఉంటూ ఉంటుంది. Of its own kind and on its own plane of perception. ఎంతవరకు గ్రహించగలదు, ఎంతవరకు గ్రహించడం ఎంతవరకు జరుగుతుంది, తను ఎంతవరకు వికాసం చెంది ఉందో అంతవరకు. మనం తలుపు ఎంతవరకు తీసుకుంటే అంతవరకు వెలుగు వస్తుంది లోపలికి. తలుపు పూర్తిగా వేసేసి లోపలికి సూర్యుడు వెలుగు రమ్మంటే రాదు కదా. ప్రజ్ఞ పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉంది, అప్పుడు
బయటికి వేగం గ్రహించటం లేదు కాబట్టి బయటికి వెల్లడి చేయటము లేదు. బయటకు వెల్లడి చేయటం అంటే అర్థం ఏంటి? మనం గ్రహించడం తర్వాత ముందు గ్రహించి అది మనలో మేల్కొని బయటకు వెల్లడి చేయటం. బయటకు వెల్లడి అవుతుంది అంటే అర్థం అంతవరకు మనం దాన్ని గ్రహించాము అని. తలుపు కొద్దిగా తీసాము, కొంత వెలుతురు లోపలికి వచ్చింది. ఆ మేరకు ఎంత వెలుతురు లోపలికి వచ్చిందో ఆ మేరకు లోపల వస్తువులు కనపడుతుంటాయి. అంతవరకే మనం గమనిస్తూ ఉంటాం. దాన్ని గురించి మనం చెప్పడానికి కానీ అట్లాగా జరుగుతూ ఉంటుంది. తలుపు పూర్తిగా తీసాం, అప్పుడు లోపల ఉన్న వస్తువులన్నీ చక్కగా కనిపిస్తున్నాయి. అన్నిటి గురించి మనం చెప్పగలుగుతున్నాం. అంటే ప్రజ్ఞ పూర్తిగా వికాసం చెందింది. We men must remember that మనం చాలా తలుపు ఎక్కువ చాలా భాగం తీసినట్టు కదా, పూర్తిగా కాకపోయినా ముప్పాతి గొంతు తీసినట్టు తలుపు. దానివల్ల ఎక్కువ భాగం మనకి వెలుగు ప్రసారం అవుతుంది. అంటే వికాసం, మన ప్రజ్ఞ వికాసం చెందింది. దాని ద్వారా ఆ ప్రజ్ఞ వికాసం ద్వారా మనం బయటికి వెల్లడి చేయడానికి, ప్రతిస్పందించడానికి అవకాశం ఏర్పడింది. అందువల్ల మన చుట్టూ ఉన్న వాటితో మనం కంపేర్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు మన గదిలో ఉంది, ఈ గదిలో ఉన్న వస్తువులు వీటన్నిటికన్నా మనమే తిరిగి ప్రతిస్పందిస్తూ అన్ని విషయాలు గ్రహిస్తూ మనం తిరిగి చెప్పడానికి అవకాశం ఏర్పడింది మానవుడిగా. ఇవన్నీ టేబుల్ ఇవన్నీ మాట్లాడట్లేదు, కానీ మనకి పనులు చేసి పెడుతున్నాయి. టేబుల్ అయినా, పుస్తకాలైనా, కుర్చీలైనా, ఫ్యాన్ అయినా, బల్బ్ అయినా ఇవన్నీ మాట్లాడట్లేదు మనకి. We men must remember that. అందువల్ల మనం మానవుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, simply because we do not perceive any signs which we can recognize of consciousness. We do not perceive any signs which we can recognize of consciousness, say in stones. అందుకని మనకేమనిపిస్తుంది, రాతిలో ఆ చైతన్యం లేదు కాబట్టి, జీవం లేదు కాబట్టి, అది మృత పదార్థంగా ఉంది కాబట్టి, we have no right to say that no consciousness exists there. తిరిగి ఏమీ చెప్పట్లేదు, మనతో ఏమీ సంభాషించటం లేదు. మనం తీసి పక్కన పెడితే అంతే, అలాగ పక్కకి వెళ్ళిపోదాం. మనం ఎక్కడ పెట్టామో అక్కడే ఉంటుంది. అది మనం తీసేటప్పుడు అది నిరోధించదు, తీయమాకండి నన్ను ఇక్కడే ఉంచండి అందు. తీసి ఇంకో చోట పెడితే ఇక్కడొద్దు వేరే చోట పెట్టండి అని అనదు. తిరిగి ప్రతిస్పందించడం అనేది లేదు. అందుకు చేత దాంట్లో కాన్షియస్నెస్ లేదు, ప్రజ్ఞ లేదు. మనకే ప్రజ్ఞ ఉన్నది, మానవుడికే ప్రజ్ఞ ఉన్నది. ఆ ప్రజ్ఞా వికాసంతో మనం వ్యవహారాలు నడుపుతున్నాము. మన చుట్టూ ఉన్నటువంటి రాతిలో గాని వీటిలో మనకి ప్రాణం లేదు, ఆ చైతన్యం లేదు అని అనుకోకూడదు. There is no such thing as either dead or blind matter. మానవ దృష్టికి చైతన్యం లేనిదిగా ఆగుపించే ఖనిజాదుల్లో చైతన్యం లేదనుకోకూడదు. మనం ఇప్పుడు దాకా ఎట్లాగా భావిస్తున్నాము, ఇదిగో ఎలాగా భావించాలి అనేది మనకి వీటి ద్వారా తెలుస్తూ ఉన్నది. చుట్టూ ఉన్నటువంటి అణువు చోటు సమస్తము ప్రజ్ఞాపూరితంగా ఉన్నది, ప్రజ్ఞతో ఉన్నది. కాకపోతే వాటి యొక్క దీని వల్ల ప్రజ్ఞ కొంత పూర్తిగా నిద్రాణ స్థితిలో ఉండొచ్చు, కొంచెం మేల్కొని ఉండొచ్చు. అంతేగాని ప్రజ్ఞ లేకుండా సృష్టిలో వస్తువు అనేది లేదు. అణువు, పరమాణువు ఏది తీసుకున్నా సరే, చిన్నది సూక్ష్మాది సూక్ష్మమైన అంశం నుంచి బ్రహ్మాండమైనటువంటి ఆ సూర్యగోళం వరకు ఏమి తీసుకున్నా కానీ ప్రజ్ఞను కలిగి ఉన్నది. మనం ముందుగా
కాబట్టి మనం రాతితో కూడా మనం దానికి ఒక ప్రజ్ఞ ఉన్నది. మనలాగే మనకి ఎట్లాగా ప్రజ్ఞ ఉండి మనం ప్రజ్ఞతో వ్యవహరిస్తున్నాం ఆ చైతన్యంతో, అలాగే దానికి ఉన్నది. కాకపోతే నిద్రాణ స్థితిలో ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. రిమెంబర్ దట్ we have no rights to say that no consciousness exists there. రాతిలో ప్రజ్ఞ లేదు, చైతన్యం లేదు, అది నిర్జీవ పదార్థము అనడానికి లేదు. There is no such thing as either dead or blind matter. నిర్జీవంగా ఉన్నది కానీ శవం ఉంది, శవంలో ఉన్న అణువులు అవి పనిచేస్తూనే ఉన్నాయి. శవంలో చైతన్యం ప్రజ్ఞ ఉన్నప్పుడు ఒక రకంగా పనిచేసింది, దేహం అంతా యాక్టివ్ గా ఉంది, చక్కగా లోపల ఉన్నవాడికి అనుగుణంగాను ఈ దేహాత్మిక అనుగుణంగా పనులన్నీ జరిగిపోయినాయి. లోపల వాడు ఖాళీ చేశాడు, ఖాళీ చేసేటప్పుడు కల్లా ఇది శవం అయిపోయింది. శవం అయిపోయినప్పుడు ఇంకా అది డెడ్ మ్యాటర్, డెడ్ అయిపోయింది అని అంటానికి లేదు. శవం అంతా మరి కుళ్ళిపోతా ఉంది. మనం అలాగ పెట్టేసాం అనుకున్న 2 రోజులు 3 రోజులు 5 రోజులు దాన్ని కదపకుండా అలాగ పెట్టేస్తే కుళ్ళిపోయి పురుగులు వచ్చేస్తున్నాయి దాంట్లో నుంచి. అంటే ఆ అణువులతో కూడుకున్నది ఆ దేహం. ఆ దేహంలో ఆ ప్రజ్ఞ ఉండటం వల్ల కదా ఆ పని జరుగుతూ ఉన్నది. దాన్ని కుళ్ళేటట్టు చేస్తూ ఉన్నది ఆ దేహాన్ని. డెడ్ మ్యాటర్ అన్నది లేదు, అలాగే బ్లైండ్ మ్యాటర్ అనేది లేదు. యాజ్ దేర్ ఇస్ నో బ్లైండ్ ఆర్ అన్కాన్షియస్ లా. దానికి తగ్గ ధర్మం ఏదైనా ఉండుంటే అప్పుడు ఉండాలి. మనకి ఈ స్థూలమాన జగత్తులో ఏది మనకి తెలియబడుతున్నా కానీ దీనికి సంబంధించినటువంటి ఒక ధర్మము అక్కడ తత్వంగా ఉంది. ఆ వన్ రియాలిటీ దగ్గర, పరమాత్మ దగ్గర ఒక తత్వంగా ఇక్కడ ఈ స్థూల జగత్తులో ఏమేమి జరుగుతున్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విత్తనాలుగా, బీజాలుగా అక్కడ ఉన్నాయి తత్వాలుగా. అట్లాగే ఈ డెడ్ మ్యాటర్ లేకపోతే బ్లైండ్ మ్యాటర్ అంటే వితౌట్ కాన్షియస్నెస్ మ్యాటర్ ఉంది అని మనం చెప్పుకోవాలంటే అక్కడ అది ఉండాలి. ఆయన దగ్గర వితౌట్ కాన్షియస్నెస్ మ్యాటర్ అన్నది ఉంటే ఇక్కడ ఉండేది, కానీ అట్లా లేదు. అది వితౌట్ కాన్షియస్నెస్ ఉండటానికి అసలు అవకాశమే లేదు. అణువు కూడా ఆయనతో నిండి ఉన్నది, ప్రజ్ఞతో నిండి ఉన్నది, కాన్షియస్నెస్ తో నిండి ఉన్నది. కాబట్టి ఇవి లేకుండా, కాన్షియస్నెస్ లేకుండా, చైతన్యం లేకుండా మ్యాటర్ అనేది ఉండటానికి అవకాశమే లేదు. ఎందుకని ఆ డివైన్ సబ్స్టెన్స్, ఆ మూల పదార్థం ఏదైతే ఉందో, డివైన్ సబ్స్టెన్స్ మ్యాటర్ మూల పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థం దేనితో ఉంది? చైతన్యంతో కూడి ఉన్నది, పురుషుడితో కూడి ఉన్నది ఆ ప్రకృతి. కాబట్టి అదే పద్ధతిలో కింద దాకా వచ్చింది. ఇక్కడ కూడా ఆ ప్రజ్ఞతోనే కూడి ఉంటుంది పదార్థం. ఈ జగత్తులో సృష్టి ఎన్నో అంతర్వులలో ప్రవర్ధిల్లుతున్న జీవరాశులన్నింటికి దేనికి తగినంత ప్రజ్ఞ దానికి ఉంటూ ఉంది. మానవ దృష్టికి చైతన్యం లేనిదిగా గుపించే ఖనిజాదుల్లో చైతన్యం లేదనుకోకూడదు. అట్లాగే ఏ అంతస్తులో ఉండే వస్తువులు ఆయా అంతస్తుకు తగిన చైతన్యం కలిగి ఉన్నాయి. సృష్టిలో నిర్జీవ పదార్థం అంటూ ఏదీ లేదు. బాహ్య దృష్టికి ప్రాణం లేనిదిగా గుపించిన వానిలో చైతన్యం సూక్ష్మంగా అంతర్లీనమై ఉంది. అంటే మనం రాతిలోనే ఇట్లా అనుకుంటే ఇక వృక్షం కొంత మేలుకుని ఉంది, ప్రజ్ఞ వికాసం కొంత జరిగింది. వృక్షం యొక్క అణువణువున ఆకులు, రెమ్మలు, కాండము, కొమ్మలు ఇవన్నీ కూడా మళ్ళీ అణువులతో కూడి ఉన్నది. పెద్ద కాండం ఉంది, పెద్ద మహావృక్షం.
ఆ కాండం అంతా ఒకటిగా అని కాదు, ఆ కాండము కొన్ని వందల వేల అణువులతో కూడికతో ఉంది. మళ్ళీ ఆ అణువులన్నీ కూడా ఏ అణువుకు ఆ అణువు మరలా ప్రజ్ఞతో ఉన్నది. అంటే కాబోయే మానవుడికి దేహంగా తయారవడానికి సిద్ధమైనటువంటి దేహాత్మగా మారటానికి వీలుగా ఉన్నటువంటివి అణువులన్నీ కూడా మానవ వరకులో ఆ జీవాత్మకి ఉపాధిగా, ఆ దేహాత్మగా రూపొందటానికి కావలసినటువంటి అణువు ఇది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ దేహాత్మగా ఇక్కడ మానవుడికి ఉపాధిగా, జీవాత్మక ఉపాధిగా ఉంటుంది దేహాత్మగా. అంతవరకు అది అభివృద్ధి చెందుతూ వస్తూ ఉంటుంది అణువు కూడా. కాబట్టి ఇలాగ అభివృద్ధి చెందాలి అంటే దాంట్లో ప్రజ్ఞ ఉంటేనే కదా. కాబట్టి ప్రజ్ఞ లేకుండా, కాన్షియస్నెస్ లేకుండా, చైతన్యం లేకుండా పదార్థము ఉండడానికి అవకాశమే మాత్రము లేదు. ముందు ఇది మనకి స్థిరమైనటువంటి అభిప్రాయానికి రావాలి. ఇక్కడ డెడ్ మ్యాటర్ ఏమన్నా ఉందా, నిర్జీవ పదార్థం. దాన్ని మనం చూస్తున్న వాటిల్లో 35% కదలలేనివిగా ఉన్నాయి, ప్రతిస్పందించడానికి లేనిదిగా ఉన్నది. కాబట్టి అవన్నీ డెడ్ మ్యాటర్ గా అన్నట్టుగా తీర్మానం చేయడం, దాంట్లో కాన్షియస్నెస్ లేదు. ఈ కదిలే వాటిల్లోనే కాన్షియస్నెస్ ఉంది అనడానికి లేదు. కాబట్టి ముందు మనం తీర్మానం చేసుకోవాల్సింది ఈ సృష్టి సమస్తము ప్రజ్ఞతో కూడుకుని ఉన్నది. పదార్థం ఏదైనా కానీ ప్రతి అణువణు ప్రజ్ఞతో కూడుకుని ఉన్నది. ఆ ప్రజ్ఞ కాన్షియస్నెస్ ఏంటి, రాబోయే రోజుల్లో ఆ ప్రజ్ఞ కాన్షియస్నెస్ డెవలప్ అవుతూ రాబోయే రోజుల్లో దేహాత్మగా అది పరిణామం చెందుతూ వస్తుంది. తర్వాత మానవుడికి అది ఉపాధిగా అవుతుంది, జీవాత్మక ఉపాధిగా అది. ఇట్లా ఇంకా ముందుకి ఇంకా దివ్య మానవుడుగా, దేవతలుగా, హయ్యర్ బీయింగ్స్, సిద్ధులుగా, ఇలా ఎన్నెన్నో అంతర్వుల్లో వాచర్ వరకు, అక్కడ బ్రహ్మ వరకు, చిట్ట చివరికి బ్రహ్మ దాకా వెళ్ళటానికి వీలుగా ఆ బ్రహ్మస్థానంలో అట్లాగా పరిణామంలో అభివృద్ధి చెందుతూ వెళుతుంది. ఎక్కడ ప్రయాణం మొదలు పెట్టింది? అణువు, చిన్న అణువుతో, సూక్ష్మ అణువుతో. ఆ సూక్ష్మ అణువు ప్రజ్ఞ లేకపోతే ముందు వెళ్తుంది, బ్రహ్మ దాకా ఎలాగా వెళ్ళగలుగుతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి దేన్ని తీసుకున్నా సరే ప్రజ్ఞతో నిండి ఉన్నది. అది మనకు ముందు స్థిర నిర్ణయానికి రావాలి. దీస్ ఫైండ్, ఎందుకని? యాజ్ దేర్ ఈస్ నో బ్లైండ్ ఆర్ అన్కాన్షియస్ లా. ఏదైనా ఇక్కడ ఉంది అని అంటే ఒక ధర్మం అక్కడ ఉన్నది. తత్వంగా, ఒక ధర్మంగా ఈ సృష్టికి ముందు, ఈ సృష్టి సృష్టింపబడడానికి ముందు ఆ సృష్టికర్త దగ్గర ఉండాలి. ఉంటే దానికి ఆధారంతో కింద వరకు వస్తుంది. అది మన వంటగదిలో ఉన్న సామాన్తోనే కదా, ఉన్న సరుకులతోనే వంట తయారవుతుంది, వంటకం తయారవుతుంది. మనం తినడానికి కావాల్సిన వంటకం తయారైంది అంటే అర్థం ఏంటి? వంటగదిలో ఏవేవి వస్తువులు ఉన్నాయో వాటితోనే అది తయారైంది. ఇంకో వస్తువు ఏదో ఇక్కడ ఉందండి అని అంటాను. వంటకంలో ఇంకోటి ఏదో ఇది దీంట్లో చేరిందండి, మరి అది చేరింది అంటే ఏం చెప్పాలి మనం? ఆ వంటకం ఆ వంటశాలలో ఉండాలి, అది వంటగదిలో ఉండాలి. అది వంటగదిలో ఉంటేనే దీంట్లో ఉంది అని మనం చెప్పగలుగుతాం. వంటగదిలో ఆ సరుకు లేదు, ఈ వంటకంలో అది ఉండటానికి అవకాశమే లేదు. ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి తెచ్చి వేస్తారు? లేదు కదా. మనం వంటకం తయారైంది అంటే అర్థం ఏంటి? మన వంటగదిలో ఉన్న సామానుతో, ఉన్న సరుకులతో తయారైంది. కాబట్టి వంటకంలో ఏమేమి ఉన్నాయి? ఏది ఉన్నా కానీ వంటకంలో ఉన్నది సమస్తము
ధర్మంగా అంటే సరుకులుగా వంటగదిలో ఉన్నాయి. వంటగదిలో ఏమున్నాయో వాటితోనే ఈ వంటకం తయారైంది. సృష్టికర్త దగ్గర తత్వాలుగా, ధర్మాలుగా ఏవేవైతే ఉన్నాయో సృష్టికి ముందు, సృష్టికర్త కన్నా ముందు. సృష్టికర్త వచ్చిన తర్వాత అవి రావు. సృష్టి కన్నా ముందు అవన్నీ ఉంటే వాటిని తీసుకుని ఈ సృష్టిని తయారు చేశాడు ఆయన. ఈ సృష్టిని నిర్మాణం చేశాడు. ఇల్లు నిర్మాణం చేయాలంటే సరుకులు ముందు రెడీ ఉన్నాయి అక్కడ. సిమెంటు, ఇనుము, ఇటుకలు, ఇలాగ పనివాళ్ళు వీళ్ళందరూ రెడీగా ఉంటేనే కదా ఇంటి నిర్మాణం ప్రారంభమైంది. మరి ఇంటి నిర్మాణం ఇక అప్పుడు వీళ్ళందరినీ ఎక్కడెక్కడ తెచ్చుకోవాలి అని అనుకోవట్లేదు కదా. అంతకు ముందే ఉన్నారు వాళ్ళు. అలాగే బ్రహ్మ దగ్గర, బ్రహ్మ కన్నా ముందు ఆ పరబ్రహ్మం దగ్గర, ఆ పరమాత్మ దగ్గర, ఆ వన్ రియాలిటీ దగ్గర తత్వాలుగా, ధర్మాలుగా గుప్తంగా ఉన్నాయి అవి. వాటిని ఉపయోగించి ఈ సృష్టి నిర్మాణం చేయటం జరిగింది. కాబట్టి సృష్టిలో ఉన్నది ఏదైనా కానీ ఎక్కడ ఉన్నాయి అవి? ఆయన దగ్గర ఉన్నాయి ధర్మాలు. కాబట్టి ఇప్పుడు మనం ఇది డెడ్ అండి, డెడ్ మ్యాటర్. దీంట్లో నిర్జీవ పదార్థము. మనకేంటంటే బయాలజీ మనకి ఫస్ట్ స్టార్టింగే జీవ పదార్థము, నిర్జీవ పదార్థము అని 2 భాగాలు అన్నట్టుగా జీవుల్ని 2 భాగాలు చేసినట్టుగా స్టేట్మెంట్ తో మొదలవుతుంది బయాలజీ. కానీ మరి అట్లా ఉందా? ఇక్కడ లేదు. నిర్జీవము అన్నది లేదు. అంత జీవము, అంత కాన్షియస్నెస్ తో నిండి ఉన్నది. మనకి రూపం కనిపిస్తుంది, బాహ్యాకృతి కదలిక లేనిది అన్నట్టుగా ఉంది మనకి రాత్రిలో చూసినప్పుడు. కానీ దాని నిండా కాన్షియస్నెస్ నిండి ఉన్నది, ప్రజ్ఞ నిండి ఉన్నది. అయితే సుప్త చైతన్యంగా ఉన్నది, సుప్త స్థితిలో ఉన్నది, నిద్రాణ స్థితిలో ఉన్నది అక్కడ. These find no place among the conceptions of occult philosophy. ఇటువంటి డెడ్ అని, బ్లైండ్ అని, అలాగా ఈ ఆకల్ట్ ఫిలాసఫీ, గుప్త శాస్త్రంలో ఇటువంటి విషయాలు ఎక్కడ చెప్పబడలేదు. నో ప్లేస్ అమాంగ్ ద కాన్సెప్షన్స్ ఆఫ్ ఆకల్ట్ ఫిలాసఫీ. The latter never stops at surface appearances, and for it the nominal essences have more reality than their objective counterparts. తర్వాత ఇంకా మనకి ఈ భౌతిక రూపం, ఆ భౌతిక ఆకృతి ఏదైతే ఉందో, బాహ్య ఆకృతి, మనకి కంటికి కనిపిస్తున్నటువంటి ఆ రూపము, దానికన్నా దానికి ఆధారంగా ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ఇంకా రియల్ గా ఉంటుంది అన్నట్టుగా. ఈ ఆకృతి రూపాలు మారిపోవచ్చు, బాహ్యాకృతి రూపాలు మారిపోతూ ఉంటుంది. దేనికి తగిన విధంగా ఆ ప్రజ్ఞ వికాసానికి అనుగుణంగా, ఈ బాహ్యాకృతి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ గా ఉంది, మార్పులకి గురి అవుతూ ఉన్నది. కానీ అది మాత్రం ఉన్నది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ ఉండటం వల్లే, ఆ ప్రజ్ఞ వికాసం వల్లే ఈ మార్పులన్నీ జరుగుతున్నాయి. మనం నిన్న అనుకున్నాం కదా, ఇవన్నీ ఇవాళ ఉండి రేపు కనుమరుగయ్యేది, ఏది శాశ్వతంగా ఉండడం లేదు అని కదా మనం అందుకని మాయ అన్నాం కదా. ఇది సృష్టి అంతా కూడా పరిణామశీలంగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పటికీ క్షణభంగురంగా ఉంటుంది. వాళ్ళు ఉండి రేపు కనపడటం లేదు, చనిపోవడం అన్నట్టుగా ఉంది. కానీ ఇట్లాగా లేదు. ఇది అంతా కూడా పరిణామశీలం. మన ప్రజ్ఞ వికాసము ద్వారా ఆ బాహ్యాకృతి మారుతూ ఉన్నాయి. ఆ బాహ్యాకృతి ఏ విధంగా మారుతున్నాయి? ఈ ప్రజ్ఞా వికాసానికి అనుగుణంగా. మన ఆకృతి ఎలాగొచ్చింది? మానవ ఆకృతి ఈ జీవాత్మ ఉండడం వల్ల ఈ జీవాత్మకి తగినట్టుగా, అలాగే ఆ దేహాత్మకి తగినట్టుగా ఈ మార్పు వచ్చింది. అంతకుముందు జంతు స్థితిలో ఉన్నప్పుడు
అక్కడ ఉన్నటువంటి ప్రజ్ఞ ఆ జంతు ఆత్మ ఏవైతే ఉందో సామూహిక ఆత్మ దానికి తగిన విధంగా ఆ ఆకృతులు మనకి పరిణామం మనకి అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి. ఈ ఆకృతులన్నీ ఎందుకు మార్పులు వస్తూ ఉన్నాయి? ఈ సృష్టి అంతా మార్పులకి ఎందుకు గురి అవుతూ ఉన్నది అంటే ఈ ప్రజ్ఞ వికాసం చేత. ప్రజ్ఞ ముందు ఎలాగో ఉంది? పూర్తి నిద్రాణ స్థితిలో ఉంది. నిద్రాణ స్థితి నుంచి నిద్రాణ స్థితి ఎందుకు వచ్చింది? మన వన్నెస్ నుంచి అనేకత్వానికి వచ్చేటప్పుడు అది క్రమక్రమంగా మేల్కొనటానికి అవకాశం వచ్చింది. And for it, the nominal essences have more reality. మనం రూపాన్ని కదిలిస్తున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది మన కంటికి కనపడదు, కానీ అది ఉంది అని మనం చెప్పగలుగుతాం, రీజన్ చేయగలుగుతాం, తర్కించి చెప్పగలుగుతాం తర్కంతో. A thing whose existence can be reasoned but never perceived. దాన్ని మనం అనుభూతి చెందలేము. అది ఉన్నట్టుగా మనం కనిపించదు, కంటికి కనిపించదు. అయితే అది ఉంది అని మనం రీజన్ గా చెప్పగలుగుతాం, తర్కంతో చెప్పగలుగుతాం. ఎందుకని ఇప్పుడు ఎక్కడో పొగ వచ్చింది, చాలా దూరంగా పొగ వస్తా ఉంది, చాలా పెద్ద పొగ, పొగతో మొత్తం ఆకాశం అంతా నిండిపోతున్నట్టుగా ఉంది. అంటే అక్కడ ఏదో అగ్ని ప్రమాదం జరిగింది, నిప్పు ఉందన్నమాట, అక్కడ ఇళ్ళేయో తగలబడతా ఉన్నాయి, అందువల్ల అంత పొగ వచ్చింది. అది కొద్ది పొగ ఎక్కడో కొంచెం దూరంలో, అంటే అక్కడ ఏముంది? పొగ ఉంది అంటే అర్థం ఏంటి? నిప్పు ఉన్నది, మంట ఉంది అక్కడ. నిప్పు ఉండడం వల్ల ఆ పొగ వచ్చింది. నిప్పు మనకు కనపడలేదు, అయినప్పటికీ మనం కనపడని విషయాన్ని కనపడే దాని ద్వారా మనం చెప్పగలిగాం, రీజన్ చేయగలిగాం. అట్లాగే ఈ ప్రజ్ఞని, ఈ చైతన్యాన్ని మనం ఎలాగ చెప్పగలం? ఈ కనిపిస్తున్నటువంటి బాహ్యాకృతులు ఏమైతే ఉన్నాయో, రూపాలు ఏమైతే ఉన్నాయో, వాటి యొక్క చేతల ద్వారా అవి స్పందించేవి, దీన్ని బట్టి అది దాంట్లో ఇది ఉన్నది అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. దాన్ని నేను నోమినల్ ఎస్సెన్సెస్ అంటాం. హ్యావ్ మోర్ రియాలిటీ దాన్ దేర్ ఆబ్జెక్ట్ కౌంటర్ పార్ట్స్. అంటే ఈ ప్రజ్ఞ దేంట్లో అయితే ఉందో, చైతన్యం ఏ రూపంలో అయితే ఉందో ఆ రూపాలు మరలా కనుమరుగైపోతున్నాయి. ఎందుకని? అభివృద్ధి చెందాలి కదా. ఉన్నది ఎప్పుడు అలాగే ఉండకుండా ప్రజ్ఞ ఎప్పుడు అలాగే లేదు, ప్రజ్ఞ వికాసం చెందుతూ ఉంది, క్రమక్రమంగా మేలుకుంటూ ఉంది. దానికి అనుగుణంగా అది ఏ రూపంలో ఉందో ఆ రూపం మరలా అది మార్పులకి గురి అవుతూ ఉందన్నమాట. దానికి అనుగుణంగా ఇది కూడా మారిపోతుంది. మనం ముందు వాచ్మన్ గా చేరాడు ఒకడు, వాడికి ఒక టేబుల్ అని, ఒక మన స్టూల్ అని ఇవేమి ఉండవు. వాడు రాత్రి వచ్చి అక్కడ కింద పడుకుని ఉంటాడు, అంతే. పడుకుని కూర్చొని కాపలా కాస్తూ ఉంటాడు. తర్వాత వాడికే అటెండర్ గా ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చేటప్పుడు కల్లా వాడికి ఒక స్టూల్ ఏర్పాటు చేశారు కూర్చోడానికి. స్టూల్ వచ్చింది వాడికి. తర్వాత వాడే మళ్ళీ గుమస్తాగా ప్రమోషన్ వచ్చింది. కొంచెం పై చదువులు చదువుకున్నాడు, చదువుకుని శ్రద్ధగా అక్కడ పనిచేసేటప్పుడు కల్లా వాడికి గుమస్తాగా ఆ క్వాలిఫై అయితే దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి గుమస్తాగా ప్రమోషన్ ఇచ్చారు. గుమస్తాగా ప్రమోషన్ ఇస్తే వాడికి ఒక విడిగా ఒక టేబుల్, ప్రత్యేకంగా ఒక కుర్చీ, టేబుల్ మీద ఫైల్స్, ఒక బెల్లు కొట్టంగానే అటెండర్ వచ్చి అతను రాసిన కాగితాలు ఏవో ఆఫీసర్ దగ్గర పెట్టడం, ఆఫీసర్ దగ్గర నుంచి కాగితాలు తెచ్చి ఇతను టేబుల్ మీద పెట్టడం, ఇట్లాగా ప్రత్యేకమైన వ్యక్తిగా అక్కడ ఉండిపోయాడు గుమస్తా అనేటప్పుడు. వాచ్మన్ గా ఎలాగున్నాడు, అటెండర్ గా ఎలాగున్నాడు, గుమస్తాగా ఎలాగున్నాడు అంటే అతని అభివృద్ధికి తగినట్టుగా అతని రూపం అంతా మారిపోతుంది, అతని చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంతా మారిపోతుంది. అట్లాగే అది మార్పు అంటే.
అట్లాగే ఈ ప్రజ్ఞ వికాసం చెందే కొలది ఈ ఖనిజాల నుంచి వృక్షాలకి రావటం, వృక్షాల నుంచి జంతువులకి రావటం, ఆ జంతువు సామూహిక ఆత్మ నుంచి ఆ ప్రజ్ఞ ఇంకా వికాసం చెందే కొలది విడిగా వ్యక్తిగత ఆత్మలోకి రావడం, అక్కడి నుంచి దేహాత్మగా అది ఉండి జీవాత్మకి ఉపాధిగా ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాటు రావడం. అట్లా క్రమ వికాసంతో అభివృద్ధి చెందుతూ రూపాలు మారిపోతున్నాయి దానికి అనుగుణంగా. అది ఇక్కడ ఉన్నది. రూపాలు ఎందుకు మారుతున్నాయి, ఇప్పుడున్నది మరు క్షణంలో ఎందుకు కనపట్లేదు మనకి అంటే, అభివృద్ధికి తగినట్టుగా ఈ ప్రజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రజ్ఞ వికాసం వల్ల ఇవన్నీ ఈ మాదిరిగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రజ్ఞ, చైతన్యము, కాన్షియస్నెస్ ఇది లేకుండా పదార్థం అనేది లేదు. ఈ పదార్థం ఎందుకుంది అంటే ఇక్కడ ఆ అభివృద్ధిని చెప్పటానికి, ఆ అభివృద్ధిని చూడటానికి, మనకి దానికి అనుగుణంగా పనులు చేయటానికి కావాలి ఈ రూపం. కాబట్టి రూపం వచ్చింది. లేకపోతే ఇంకా అలాగా కూర్చోవడం అంతే. సృష్టి ముందుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా, సృష్టి అభివృద్ధి చెందాలి అంటే రూపం కావాలి, ఆకృతి కావాలి, ఆకారం కావాలి. ఆకారం ఉంటే గానీ దాంట్లో చైతన్యం వచ్చి దాని ద్వారా పనులు చేయిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం. కాబట్టి మనకి ఈ బాహ్యాకృతి, ఈ ప్రజ్ఞ, ఈ కాన్షియస్నెస్ రెండింటిని ఆలోచించినప్పుడు కాన్షియస్నెస్ ఏమో అలాగే ఉంది. మొట్టమొదట అణువులో పూర్తి నిద్రాణ స్థితిలో ఉన్న కాన్షియస్నెస్ ఏదో అదే కాన్షియస్నెస్, దాంట్లో చేంజ్ లేదు. చేంజ్ ఉన్నదంతా మేలుకున్నట్టుగా క్రమక్రమంగా. అంటే మనం నిద్రపోయాము, మళ్ళీ పొద్దున లేచాము. నిద్రపోయినప్పుడు ఏమన్నా మార్పు వచ్చిందా మనలో? మనం ఏమన్నా పొడవు తగ్గామా? 6 అడుగుల పొడవు ఉన్నాడు, 4 అడుగులకో లేకపోతే 3 అడుగులకో తగ్గిపోయామా మనం రాత్రి పడుకున్నప్పుడు? లేదు కదా. ఈ ప్రజ్ఞ, చైతన్యం అనేది మొత్తానికి సంబంధించింది ఉంది. ఇక్కడ కోటాను కోట్ల ఆత్మలుగా మార్పులు వచ్చింది స్థూల జగత్తు రావడం వల్ల, ఈ లోకాలు ఇవన్నీ ఏర్పడడం వల్ల కోటాను కోట్ల ఆత్మలుగా మారింది. అవన్నీ అణువులుగా ఉండిపోయాయి. అయితే అణువులో ఉన్నటువంటి ప్రజ్ఞ, చైతన్యం ఏదైతే ఉందో, ఇట్లా బ్రహ్మ దాకా వెళ్ళిన చైతన్యము, ఆ ప్రజ్ఞ, కాన్షియస్నెస్ అదే దాంట్లో ఏం మార్పు లేదు. మార్పుల్లో ఎక్కడ ఉంది? వికాసంలో ఉంది. ప్రజ్ఞ వికాసంలో ఉంది తప్పితే ప్రజ్ఞ మారటం అంటూ లేదు. ప్రజ్ఞగానే ఉంటుంది ఎప్పుడు. కాన్షియస్నెస్ దాంట్లో మార్పు గురి లేదు. అది ఒక మనం తెలివితేటలు పెరుగుతున్నాయంటే అర్థం ఏంటి? అంతకుముందు పూర్తి తెలివితేటలతో ఉన్నాం మనం. అంతకు ముందున్న తెలివితేటలకి ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటుంది, వెల్లడవుతూ ఉంటాయి. కానీ మనం చాలా గొప్పవాడైపోయాడంటే ఆ గొప్పతనం ఎక్కడుంది? వాడిలోనే ఉంది. అది అవకాశాన్ని బట్టి మనం విత్తనం వేసినప్పుడు భూమి కొంచెం తవ్వి, నేల తవ్వి, దాంట్లో విత్తనం వేసి కొంచెం నీళ్లు పోసి చేసేటప్పుడు కల్లా ఆ సూర్యరశ్మి, ఆ నేలలో ఉన్నటువంటి సారము, నీటిని తీసుకుని ఆ విత్తనం కింద ఆ మొక్కగా మారిపోయింది. అది మొక్క ఎక్కడి నుంచి వచ్చింది? విత్తనంలోనే ఉంది. కానీ ఆ పరిసరాల వల్ల, వాటి ద్వారా అది తనలో ఉన్నది మేల్కోవటానికి అవకాశం ఏర్పడింది. ఇట్లాగా విత్తనంలో అది లేదనుకోండి, మనం అక్కడ వేసిన ఏమొస్తుంది? ఇప్పుడు విత్తనాన్ని వేయించేసాము అంటే అంకుర శక్తి పోయింది. దాంట్లో అంకుర శక్తి లేదు, మొలకెత్తే శక్తి పోయింది. దాన్ని కూడా పక్కన నాటాము. ఈ మామూలు విత్తనాన్ని నాటాము. ఈ మామూలు విత్తనం ఏమో మొక్కగా అలాగ పెరుగుతూ వచ్చేస్తాం. ఈ వేయించినటువంటి గింజ ఏదైతే ఉందో అంకుర శక్తి లేనిది, అది ఇంకట్లా ఉండిపోయింది అంతే భూమిలో. అది మొలకెత్తడం ఏం లేదు. దాంట్లో ఉంది కాబట్టే ఇక్కడ మొలకెత్తింది, దీంట్లో లేదు కాబట్టి మొలకెత్తలేదు.
మొలకెత్తాలి అంటే దాంట్లో అది ఉండాలి. మన తెలివితేటలు చాలా పెరుగుతున్నాయి, చాలా గొప్పవాడండి అంటే మనలో ఉండాలి అది. అందరిలోనూ పూర్తి జ్ఞానము నిబిడీకృతమై ఉంది, నిక్షిప్తమై ఉంది. అది మేల్కొన్న దాన్ని బట్టి కొంచెం కొంచెంగా అంటే లోపల ఆ ప్రజ్ఞ, ఆ కాన్షియస్‌నెస్ వికాసం చెందే కొలది ఇది కొంచెం కొంచెంగా బయటకు వస్తూ ఉంటుందన్నమాట. అందుకని మనం ఏంటంటే ఇది రియాలిటీగా ఉంటుంది. మనకి ఆ ఆకారాలు మారిపోతూ ఉంటున్నాయి కదా! ప్రజ్ఞా వికాసానికి అనుగుణంగా ఆకారం మారిపోతూ ఉన్నది. మనం మనం వేసుకున్న దుస్తులు మన ఆదాయాన్ని బట్టి ఉంటుంది. చాలా తక్కువ స్థాయి రోజుకి రూ. 100 ఏదో తీసుకొచ్చే చాలా సాధారణమైనటువంటి ఒక కూలీవాడు ఉంటాడు. వాడు వేసుకునే బట్టలు మరి రోజుకి రూ. 1000, 2000 సంపాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వేసుకునే బట్టలకి మరి ఎంత తేడా ఉంది ఆ దుస్తులకి. ఆ తేడా అప్రజ్ఞ వికాసం ద్వారా కలుగుతూ ఉంటుంది మనకి. అందువల్ల దీనికన్నా బాహ్యంగా మనం ఈ మార్పులకి గురవుతున్నది చూసారా? వాటికన్నా ఆ లోపల ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ అది ఇంకా రియల్‌గా ఉంటుంది. మోర్ రియాలిటీ దాన్ దేర్ ఆబ్జెక్టివ్ కౌంటర్ పార్ట్స్. Wherein it resembles the system of the medieval nominalists, for whom it was the universals that were the realities, and the particulars which existed only in name and human fancy. ఆధ్యాత్మిక విద్యా కోవిదులు అంతర్దృష్టితో ఉపాధిలో గుప్తంగా ఉండే చైతన్యాన్ని గుర్తించగలరు. ఇంద్రియాలకు గోచరమైనదే నిజము అనేవారు కొందరున్నారు. వాళ్ళని నామినలిస్ట్స్ అంటారు, భౌతికవాదులు అని. మధ్య యుగాల్లో భౌతికవాదులు కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. భౌతికవాదులు అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అంటే వాళ్ళ ప్రజ్ఞ అంతవరకు వికాసం చెందింది. వాళ్ళు కూడా క్రమక్రమంగా ఆ వికాసం, ఆ లోపల వికాసం జరిగేదానికి అనుగుణంగా అప్పుడు వాళ్ళు కూడా ఆ చైతన్యం ఉంది ఇక్కడ. చైతన్యము వికాసం చెందటం వల్ల ఇదంతా మనకి తెలుస్తూ ఉన్నది. ఆ ప్రజ్ఞ ఉండడం వల్లే మనకి తెలుస్తూ ఉన్నది ఇది. మనకి ఒకటి విషయం అర్థమవుతుందంటే అర్థం ఏంటి విషయము? లోపల ప్రజ్ఞ ఉండడం వల్ల. ఇయన్నీ తెలుసుకోవడానికి మనకి ఆకారాలు, రూపం కావాలి కాబట్టి రూపం బేస్‌గా మనం ఉంటాము అనేది వాళ్ళు గూడా మనం చెప్తారు. ప్రస్తుతము వాళ్ళ యొక్క ప్రజ్ఞా వికాసము కొంత నిద్రాణ స్థితిలో ఉంది కాబట్టి, ఆ వికాసం తక్కువగా ఉంది కాబట్టి భౌతికవాదులుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళేమంటారంటే బాహ్య దృష్టే అంటే ఇంద్రియాలకు గోచరమైనది నిజమనేవారు కొందరున్నారు. అంటే రూపాలే నిజమైనవి. ఆ రూపాలకి ఆశ్రయించినటువంటి, ఆ రూపాలను నడుపుతున్నటువంటి చైతన్యము వాళ్ళకి కనపట్లేదు కాబట్టి అది లేదు అని చెప్తున్నారు. ఫర్ హూమ్ ఇట్ వాస్ ద యూనివర్సల్స్ దట్ వర్ ద రియాలిటీ. అందువల్ల మనకి ఇంద్రియాలకి గోచరించేది ఏదైతే ఉందో అదే నిజము. అండ్ ద పర్టిక్యులర్స్ విచ్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ నేమ్ అండ్ హ్యూమన్ ఫ్యాన్స్. ఆ చైతన్యము, ప్రజ్ఞను మనం ఏదైనా చెప్తున్నామో అది ఊహా కల్పితం. అదేముంది భ్రమ. ఊరికే చెప్తా ఉంటారు అది. ఈ తత్వవేత్తలు వాళ్ళు. అది నిజం కాదు. మనకి మన ఇంద్రియాలకు గోచరమయ్యేదే నిజం అన్న భౌతికవాదులు ఈ వాదన వాదిస్తూ ఉంటారు. కానీ తత్వవేత్తల దృష్టికి కనబడే దానికన్నా కనబడనిదే పరమ సత్యముగా గోచరిస్తుంది. అంటే ఈ రెండిటిని పోల్చినప్పుడు కానీ మళ్ళీ కనబడేది కూడా
వాయిస్ ఏమి వినిపించట్లేదండి. హలో శాస్త్రి గారు. హలో రాఘవరావు గారు. రాఘవరావు గారు లేదండి, లేరా? అంటే ఉందండి, మా అన్మ్యూట్ లోనే ఉన్నారు రాఘవరావు గారు. క్విట్ అవ్వలేదు కదా. వినపడట్లేదండి. రాఘవరావు గారి వాయిస్ ఏమి వినిపిస్తలేదు కదా, మీకు వినిపిస్తుందా? లేదండి, లేదండి. లేదు, 5 minutes అయింది ఆయన వాయిస్ రావట్లా. శాస్త్రి గారు. శాస్త్రి గారు.